పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో నేడు 152 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ట్రిబ్యునల్ ద్వారా కేసులు పరిష్కారమైన ఓటర్ల వివరాలతో బూత్ల వారీ జాబితాలను ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. దీంతో వారంతా మొదటి దశ ఎన్నికల్లో ఓటేయడానికి అవకాశం లభించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో తాజాగా మరో 139 మందిని ఓటర్ల జాబితాలో చేర్చారు. దీంతో తొలి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,60,77,310కి చేరింది. ట్రైబ్యునల్ విచారణలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నందున రెండో దశ పోలింగ్ కు సంబంధించిన ఓటర్ల జాబితా ఇంకా సిద్ధం కాలేదు. ఈలోగా మరికొందరి పేర్లు జాబితాలో చేరే అవకాశం ఉంది. బెంగాల్లోని మరో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న రెండవ దశ పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా తొలి దశ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నియోజకవర్గానికి చెందని వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదు అని రాష్ట్రంలోని హోటళ్లను ఈసీ ఆదేశించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. కాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక సూచనలు చేసింది. ఈవీఎంలపై జిగురు, ఇంక్, అత్తరు రసాయనాలు పుయ్యవడం అనేది ట్యాంపరింగ్ కిందకు వస్తుంది అని, దీని తీవ్రమైన ఎన్నికల నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించింది. ఓటింగ్ సరళిని గుర్తించడానికి కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈవీఎం బటన్లపై ఇలాంటి పదార్థాలు పూస్తున్నట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.